హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తెలుగు గేట్ ఛానల్కి స్వాగతం. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి మేము విజయవాడ వచ్చాము. విజయవాడ అంటే నిన్ననే వచ్చాము. నిన్న సోమవారం రోజు విజయవాడ రావడం జరిగింది. ఈ వీడియో అయితే ఈ రోజే పెట్టాల్సి వచ్చింది. రేపో ఎల్లుండో పెట్టొచ్చు. వాస్తవంగా అయితే నాకు ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అంత అవకాశం లేదు. ఎందుకంటే హెల్త్ అలా బాగాలేదు, జలుబు చేసి అలా ఉంది. ఎందుకంటే నిన్న మొత్తం విజయవాడలోనే ఉన్నాం. ఎక్కువగా టైం ఆ చల్లటి గాలి, ఆ చల్లటి వాతావరణంలో ఉండటం వల్ల హెల్త్ కూడా కొంచెం బాగాలేదు. జలుబు అలా చేసింది. జలుబు అలా చేసినా కూడా ఈ వీడియో చెయ్యకైతే తప్పలేదు. ఇది రేపో ఎల్లుండో లేదంటే 4 రోజుల తర్వాత పెట్టే వీడియో కాదు, ఇప్పుడే పెట్టాలి ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడు 4-5 డేస్ నుంచి వాళ్ళందరూ కూడా వాటర్లోనే ఉన్నారు. వాళ్ళని ఎలా ఉంది ఏంది వాళ్ళ పరిస్థితులను కూడా అడిగి తెలుసుకోగలిగాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. ట్రాఫిక్ ఆగిపోవడం అంటూ ఏం లేదు. ఏదైతే ఇప్పుడు ఫ్లోటింగ్ వచ్చిందో ఆ ఫ్లోటింగ్ వచ్చిన ఆ ఏరియా మొత్తం కూడా ఇంకా వాటర్లోనే ఉంది కాబట్టి అక్కడికి బైకులు వేసుకెళ్ళటానికి లేదంటే కార్లు వేసుకెళ్ళటానికి అలా లేదు కాబట్టి ఇక్కడే బైకులు పెట్టి నడిచి వెళ్ళమని చెప్తున్నారు. పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ముందుకెళ్తే పోలీసు వాళ్ళంతా కూడా ఉన్నారు. ఈ బైకులు వేసుకొని కొంతమంది ఏంటంటే ఈ బైకులు నిన్న మరి ఎప్పుడు తీసుకొచ్చి పెట్టారో ఇక్కడ బైకులు అయితే కొన్ని అలానే ఉన్నాయి. కొంతమంది అటు నుంచి ఎవరన్నా రాగలిగితే కొంతమంది వచ్చి ఇప్పుడు ఈ బైకులు ఉన్న రైట్ సైడ్ మొత్తం అంతా బాగానే ఉంది. అటువైపు వాటర్ అలా ఏం లేదు. లెఫ్ట్లో మాత్రం ఇప్పుడు ఈ రోడ్డుకి లెఫ్ట్ మొత్తం వాటర్లోనే ఉంది. రైట్ సైడ్ అంతా బాగానే ఉందన్నమాట. ఇక్కడ నుండి రైట్ సైడ్ అంతా కూడా వాటర్లో ఏం లేదు. అంతా హోటల్స్ అంతా రన్నింగ్లోనే ఉంది. అదంతా కూడా బాగానే ఉంది. లెఫ్ట్లో మాత్రమే అదంతా కూడా ఇక వాటర్లో ఉంది. అది కూడా ఏమన్నా కాస్త కూస్తలేదు. దగ్గర ఒక ఇంకా 2 లక్షల మంది జనాల దాకా వాటర్లోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఎంతవరకు నిజము అంటే నేను నిజమనే చెప్పొచ్చు. ఆ జనాలు చూస్తే అలానే అనిపిస్తుంది. ఆ నీళ్ళు అలా అక్కడ ఇంకా వాటర్లో కనిపిస్తున్నాయి. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే అసలు ఎలా ఉంది ఏంది అన్నది కూడా మొత్తం మీకు తెలుస్తుంది. ఏదైనా మనం విన్నది వేరు, కళ్ళారా చూసింది వేరు, ఎవరో చెప్పింది వేరు. ఇక్కడ కళ్ళారా చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది. ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం చాలా దారుణంగానే ఉన్నాయి. ఫుడ్ తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి నడిచే వెళ్ళమన్నారు. నడిచి ఎంత దూరం వెళ్ళాలి అంటే వాళ్ళైతే అంతా 1/2 కిలోమీటరే చెప్పారు. 1/2 కిలోమీటర్ కాదు, అదైతే 2.5 కిలోమీటర్ల కన్నా కూడా ఎక్కువే ఉంది. అంత దూరం నడిచి వెళ్ళటం కష్టం కదా అని అంటే ఇక తప్పదు అని చెప్పారు. లేదంటే వెళ్ళేవారంట. కానీ ఏంది ఈ వెహికల్స్ అన్ని ఇక్కడ ఎందుకు ఆగినాయి? లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఇక్కడ పెట్టి వెళ్ళారండి. లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళందరూ ఇక్కడ పెట్టి వెళ్తున్నారా? ఇంకెళ్ళాది కదా లోపలికి? వెళ్ళనట్లా, రానట్లా, వెళ్ళనట్లా. మీది ఎక్కడ? మాది మధ్యకట్ట. మధ్యకట్ట. మీ ఇల్లు కూడా మునిగిపోయినాయా? అంటే మాకు కొద్ది ఎత్తులో ఉన్నాగా, మా పక్కన వాళ్ళు మన ఎత్తుగా గోడ ఉంది కాబట్టి ఆపింది అనమాట. ఇప్పుడు అక్కడ ఆహారం అంత బాగానే అందిస్తున్నారా మీకు? మీకు భోజనాలు అందుతున్నాయా? చాలా మంది పంచుతున్నారండి. వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఎవరికాళ్ళు. సింగనార్ ఫ్లైఓవర్ మీద మధ్యలో పెడుతున్నారు. పాలు అన్ని పొద్దు నుంచి సప్లై అవుతున్నాయి. ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కాలంటే ఎటు నుంచి? ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కాలంటే ఇదే ఎంట్రన్స్. ఇదే ఎంట్రన్సా? ఇటు నుంచి వెళ్ళి అక్కడ ఏమన్నా ఒకవేళ ఫుడ్ సప్లై చేయాలి అనుకుంటే అక్కడ చేయొచ్చు. అంతేనా? పులిహోర ప్యాకెట్లు తెచ్చాము. అదే ఎవరికో ఒకరిని మరి బండి దిగి మాట్లాడండి. ఈ పోలీసులు ఉంటారు కదా, అది. సరే సరే అడుగుదాం. మేము పులిహార తీసుకొచ్చామండి, పంచడానికి వెళ్ళాలి. పులిహార తీసుకొచ్చాము, పంచడానికి వెళ్ళాలి. పులిహార 60 బ్యాగులు కార్లో వచ్చాం. మరి ఎలా తీసుకొని పోవాల్సిందే, వెళ్ళిపోవచ్చు. ఎత్తుకొని పోవడం తిరగదు కారు. కారు పొలిటీషియన్స్ నడుచుకుంటూ పోతున్నారు కారు వేసుకొని. లేదు, అవునా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్సీఎం గా నడుచుకుంటూనే పోయినాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? బాబు గారు ఉన్నారా? లేరా? బీజేపీ గారు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు కొంతమంది. అచ్చెన్నాయుడు మినిస్టర్ గారు. ఎంత దూరం వెళ్ళాలి? 1/2 కిలోమీటర్ ఉంది. ఇప్పుడు ఈ కార్లన్నీ వెళ్ళిపోతాయా ఉంటాయా ఇక్కడ? ఇప్పుడు వెళ్ళిపోతే ఏం చెప్తున్నారు? ఉండేనా? పోలీసు కదండి, ఇక్కడే ఉన్న పోలీసులు అంతా బండ్లు పోలేక పడేశారు.
మా బండ్లన్నీ అక్కడ పోకనే ఇక్కడ పడేసుకుని నడుచుకుంటూ పోయినాం. మరి మా కారు అక్కడే పెట్టి వెళ్ళమా, ఇంకెక్కడన్నా పార్క్ చేసి వెళ్ళమా? పార్క్ చేయడానికి కూడా మా కారు ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. మీ కారు వెనక మాత్రమే ఉంటుంది. తొందరగా వచ్చేస్తారు కదా మీరు. తొందరగానే వచ్చేస్తాం. పెట్టి ఇక్కడ పెట్టి వెళ్ళిపోమా? పెట్టుకోండి. డ్రైవర్ ఎవరిలో? మాది ఓన్ కారు. మేము మా వారి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. తొందరగా ఒక అర్ధ గంటలో వచ్చేస్తారు. ఏముంది చూస్తానికి వెళ్తున్నారా? పులిహార ప్యాకెట్లు ఇవ్వడానికి పంచడానికి వెళ్తున్నాము. లేబుల్ ఏమైనా అంటించారు కార్ మీద? ఏమంటించలా. స్పాన్సర్స్ అని అంటిస్తే మీకు ధైర్యంగా ఉంటుంది. అవునా? సెక్యూరిటీగా ఉంటుంది కార్కి. అవునా? పోలీసు కూడా చేసి రాయడం, ట్రైన్ తీసుకెళ్ళిపోవడం అటువంటివి ఉండవు. అది అదే మరి అయితే అడుగుతున్నాను. అడిగితే వాళ్ళైతే చెప్తున్నారు. పర్లేదు, మీరు స్పాన్సర్స్ కానీ పర్లేదు, భయం లేదు. పర్లేదు. ఇంకేం చేస్తాం, చెరొక బ్యాగ్ అయితే నెత్తిన పెట్టుకుందాం కదా అని చెప్పేసి ఇక నెత్తిన పెట్టుకుంటే మా వారు ఏం చేశారంటే, నేను మళ్ళీ కెమెరా పట్టుకోవాలి కదా అని ఆయనకి ఇచ్చాను. ఇస్తే బాక్స్ ఇక వదిలేను, మొయ్యలేవు, అది బరువుగా ఉంది అని చెప్పేసి మళ్ళీ రెండు ఆయనే తీసుకున్నారు. ఆయనే తీసుకుంటే నేను ఇక కెమెరా పట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి 2 బ్యాగులు మా వారే తీసుకున్నారు. ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు. ఇక ఇక్కడ నుంచి నడవాలి అంటే ఇక్కడ ఎదురొస్తున్నారు, మీరు గమనిస్తున్నారా? ఈ ఎదురొచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బ్యాగులు సర్దుకొనే వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాటర్లో ఉన్నోళ్లే. ఈ వాటర్లో ఉన్నోళ్ళని వీళ్ళని కాపాడటానికైతే చాలామందే వస్తున్నారు. చాలా టీంలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనకి ఎదురవుతూనే ఉంటారు. బోట్లు, పడవలని అన్నీ తీసుకొస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొంతమంది భయపడ్డోళ్ళు ఆ మధ్యలో ఉండకుండా వెళ్ళిపోతున్నారు. కొంతమంది మాత్రం ఇల్లు వదిలిపెట్టి అయితే రావట్లేదు, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి. ఇప్పుడు ఈ వచ్చే వాళ్ళలో కూడా చూడండి, ఎక్కువ మందికి ఏంటంటే బట్టలన్నీ కూడా తడిసిపోయి మట్టి మరకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మట్టి మరకలు అంటే వాళ్ళకి ఎంతవరకు వాటర్ వచ్చినాయి అంటే భుజాల దాకా వాటర్ వచ్చినాయి. ఇతను చూసారా, అంతా అతను పీకల దాకా అంటే భుజాలు షోల్డర్ దాకా వాటర్లోనే ఉన్నోళ్ళు. వీళ్ళందరూ షోల్డర్ దాకా వాటర్లో ఉన్నాయి అని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే మరి కొన్ని ఏరియాల్లో 10 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి అంటున్నారు. కొన్ని ఏరియాల్లో మాత్రం 6 అడుగులు 7 అడుగులు మాత్రమే నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా కానీ ఇంకా అక్కడ వాతావరణం అయితే ఒక దరికి రాలేదు, ఇప్పుడల్లా రాదు కూడా. అంబులెన్స్లు వెళ్తున్నాయి. దీంట్లో ఏంది, ఎవరన్నా ప్రమాదంలో ఉంటే తీసుకురావడానికి వెళ్తున్నారా ఏంది అని అనుకున్నాము. కాకపోతే దీంట్లో ప్రమాదంలో ఉన్న వాళ్ళకన్నా కూడా ఇంకేదో వెళ్తున్నాయి. అవి ఉంటాయి కదా టైర్లు, ప్లాస్టిక్ టైర్లు అలాంటివి ఏవో తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రాణహాని కూడా జరిగింది. అది జరిగింది అని చెప్పి కూడా ఏరే వాళ్ళు చెప్పారు. ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో అయితే చూడొచ్చు అవన్నీ. ఇప్పటికీ వీడియో మనకేంటంటే లాంగ్ అవుతుంది. చనిపోవటం కూడా జరిగింది ఒక బాబు. ఆ బాబు చనిపోవటం, ఎందుకు చనిపోయాడు ఏందని నేను వాళ్ళ మదర్నను ఫాదర్ను కూడా అడగటం జరిగింది. ఎందుకు చనిపోయాడు మీ బాబు అని. ఎందుకు చనిపోయాడు, ఆ బాబు వయసు కూడా ఎంత అంటే 30 సంవత్సరాల వయసు అంట. ఆ 30 సంవత్సరాల వయసు బాబు చనిపోవటం ఏంటి అసలు అంటే, వాటర్ అయితే ఇంట్లోకి వచ్చినాయి అంట. ఇంట్లోకి వచ్చిన వాటర్ అవన్నీ చూసి ఆ బాబు కొంచెం టెన్షన్ పడ్డాడని, ఆస్తమా లాంటిది ఏదో ఉంటుంది అని చెప్పారు. అదే ఆస్తమా అంటే ఊపిరి ఆడదు, ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంటుంది కదా, అలా ఊపిరి తీసుకోకపోవటం కావచ్చు. లేదంటే బాబు భయపడి హార్ట్ అటాక్ రావడం కానీ ఏదన్నా కానీ అంత చిన్న వయసు బాబు అయితే చనిపోయాడు. ఆ చనిపోయిన బాబునైతే తీసుకొచ్చి రోడ్డు మీద పడుకోబెట్టారు. వాళ్ళ ఫాదరు మదరే ఉన్నారు. ఇక వాళ్ళ అమ్మ అయితే పాపం బాధలో ఉంది. కానీ అక్కడ కూడా కొంతమంది ఏంటంటే రాజకీయం చేస్తున్నారు. రాజకీయం చేయడం కూడా మరీ దారుణమైన రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయం ఎలా చేస్తున్నారు ఏంది, ఏరే న్యూస్ ఛానల్స్ వచ్చి అక్కడ ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కూడా మనకి ఏరే వీడియోలు అయితే వస్తాయి. ఈ వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి పెట్టట్లేదు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మునిగిపోయింది ఏరియా మొత్తం కూడా. ఇళ్ళని చూడండి ఆ పరిస్థితిలో ఉంది. అంటే ఇక్కడ 10 అడుగుల మేర నీళ్లు ఉన్నాయి అని అర్థం. అక్కడ వెనకమాలు కనిపించే అన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే ఉన్నాయి. ఇంకెక్కడ నుంచి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. మనం ఇప్పుడు ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాము. ఫ్లైఓవర్ మీద నుంచే ఎల్లాతి అవుతుంది. కింద సర్వీస్ రోడ్లో ఎల్లాతి కావట్లేదు, ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అలా అని ఏదన్నా ఇక్కడ వాళ్ళు బోట్లు తెప్పించడం కానీ లేదంటే ఇంకేదన్నా అక్కడికి వెళ్ళడానికి
అవసరాలు ఉంటాయి కదా, అలాంటి వెహికల్స్ని మాత్రమే పంపిస్తున్నారు. అందరిని అయితే పంపించట్లేదు. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా బాగానే సప్లై చేస్తున్నారు. ఫుడ్ బాగానే సప్లై చేస్తున్నారు. వాటర్ కూడా బాగానే సప్లై చేస్తున్నారు. ఈ వాటర్ కానివ్వండి, ఫుడ్ కానీ ఇక్కడ ఎలా ఉందంటే మనకి ఇప్పుడు వాళ్ళు 1/2 కిలోమీటర్ అనే చెప్పారు. మనం ఇప్పటిదాకా 1/2 కిలోమీటర్ కాదు, ఇంకా ఎక్కువ వచ్చాం. ఇక్కడ చూడండి లారీల్లో బోట్లు అన్నీ ఉన్నాయి. ఈ లారీల్లో చాలా తెప్పిస్తున్నారు బోట్లు. ఎన్ని బోట్లు తెప్పించినా కూడా ఇంకా జనాలు అయితే లోపల ఉన్నారు. వాళ్ళని ఇంకా తీసుకురాలేకపోతున్నారు. అంటే అక్కడ జనాలు చాలామంది, చాలా ఇళ్ళు వరదలో చిక్కుకుని ఉన్నాయి. అవన్నీ కూడా దగ్గర ఇంకా 2 లక్షల మంది జనాలు అంటే 2 లక్షల మంది జనాలను తీసుకురావటం అంటే అంత ఈజీగా జరగదు. హెలికాప్టర్ ద్వారా కూడా ఫుడ్ ఇస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఫుడ్ ఇస్తున్నారు. ఇంకోటి డ్రోన్ల ద్వారా కూడా ఫుడ్ ఇస్తున్నారు. డ్రోన్ కెమెరాలు అంటుంటారు కదా, అలాంటివి కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. వాటితో కూడా ఫుడ్ అందిస్తున్నారు, సప్లై చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అంబులెన్స్లో నుంచి వాళ్ళు ఇక టైర్లే దించుతున్నారు. టైర్లు దించిన తర్వాత ఈ అంబులెన్స్ ఏంటంటే ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. అక్కడ బాబు పక్కనే ఉన్నాడు బాబు, కానీ ఆ బాబు దగ్గరికి వెళ్లకుండా ముందుకు వెళ్ళిపోయితే మరి అక్కడ ఏం జరిగింది అన్నది తెలీదు. ఎవరికి వాళ్ళే ఏదేదో చెప్తా ఉంటారు. ఇంకా దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకా ఏరియా వాళ్ళందరూ ఇక ఏదో జరిగిపోయిందని ఆవేశపడిపోతూ ఉన్నారు. ఆవేశపడటం వల్ల ఏం పనులు అవ్వవు. ఎవరికి వాళ్ళే ఏం జరుగుతుంది ఏందని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడికి వచ్చి నేను అసలు ఏం జరుగుతుంది ఏందని వీళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము బయట నుంచి వచ్చాము, మాకు ఏం తెలియదు, కాకపోతే ఇక్కడ వాటర్లో నుంచి తీసుకొచ్చిన వాళ్ళని ఏమన్నా అంబులెన్స్ ఎక్కిస్తున్నారేమో అని చూడటానికైతే వచ్చాము అన్నారు. కానీ అక్కడైతే వాటర్లోంచి వచ్చిన వాళ్ళని ఎవరిని అంబులెన్స్ ఎక్కించలేదు. ఇక్కడ ఇంతమంది ఎందుకున్నారు అనేది దానికి కూడా రీజన్ చెప్పారు. మాజీ సీఎం వచ్చారు అని చెప్పేసి. అంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికే వచ్చి వెళ్ళిపోయారో ఏమో మాకైతే కనిపించలేదు. కానీ ఈ జనాలందరూ వాళ్ళ వల్లే వచ్చారేమో అని నేను అడిగితే కాదు అన్నారు. ఉదయం నుంచి ఇలానే ఉన్నారు, ఎందుకంటే అక్కడ జనాలందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పారు. కొంతమంది బయటకు వస్తున్నారు, అలానే కొంతమంది బయటకు రాలేకపోతున్నారంట. వీళ్ళ చేతుల్లో చూసారా, ప్రతి ఒక్కళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి. ఆ కర్రలు ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు కదా, ఆ ఫుడ్ని వీళ్ళు ఒక బ్యాగ్ 2 బ్యాగ్లో తీసుకెళ్లకుండా బల్క్లో తీసుకెళ్తున్నారు. వీళ్ళు దొరికినంత, ఎంత దొరికితే అంత తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి ఇంటి దగ్గర మా ఫ్యామిలీలో ఉన్నాయనో లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనో, ఆడవాళ్ళందరూ అక్కడ నీళ్ళల్లో ఉండిపోయారు, బయటకు రాలేకపోతున్నారు, మేము మగవాళ్ళం మాత్రమే వచ్చామని వీళ్ళందరూ కూడా ఆ కర్రలకి ఫుడ్ కట్టేసి బ్యాగులు, అది పాత రోజుల్లో కనుక ఒక కర్రకి సద్ది మూట కట్టి భుజాన్ని వేసుకొని వెళ్ళేవాళ్ళు పాత రోజుల్లో. లేదంటేనేమో మనకి ఇవి ఉంటాయి కదా, కావిడి బద్దలను వేసుకొని వెళ్తూ ఉంటారు, ఆ టైప్లో వేసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు చూడండి అసలు వాటర్ బాటిల్ ఎన్ని తీసుకున్నారో, టిన్నులో తీసుకున్నారు. వీళ్ళని మీరు వాటర్ బాటిల్ ఇంటి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంది అని అడగటానికి మేము ఆగాము. ఆగితే ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇక ఏనంటే మీరే అబ్బాయి ఎక్కడికి మీకు వాటర్, మీకు తాగటానికా, మీకు ఫుడ్ ఇచ్చారా? ఫుడ్ ఇవ్వలేదా? కావాలా మీకు ఎవరికైనా ఫుడ్? ఏమి ఇచ్చారు? ఓకే ఓకే. పై దించు ఆడు పెట్టండి తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం ఇస్తాను. ఇది
ఇదిగో ఎక్కడ మీరు అసలు ఏంటి ప్రాబ్లం చెప్పండి. మీ ప్రాబ్లం చెప్పండి అబ్బాయి. తీసుకోండి. రాజునారు కట్టడం మొత్తం వాళ్ళందరికీ మోసపోలేదు. ఇక్కడ నుంచి ఆడవాళ్ళు రాలేదు, ఎవరు రావట్లేదు. కుటుంబాల మటుకు వచ్చి తీసుకుని అంటారు వాళ్ళ మటుకు. సరే మీకు వాటర్ అయితే ఉన్నాయి, ఫుడ్ కూడా ఇచ్చాము. పట్టించుకోవట్లే మమ్మల్ని, అందుకనే మా పిల్లగాల వరకు కమిటీకి వచ్చి ఇలా సాయం చేసుకుంటున్నాం. మేము మా ఏరియాని మేము కాపాడుకుంటున్నాం. ఒక కార్పొరేటర్ వచ్చి పట్టించుకోవట్లా, ఒక ఎమ్మెల్యే రావట్లా, ఎవరు మా మాట వినట్లా. కనీసం పోటీ మన్నా ఇవ్వట్లేదు. తెలిసి ఆ పైపు చోటు తిమ్మన్నా చంపట్లే మమ్మల్ని. నడుచుకుంటే అలా ఇవన్నీ మోసుకుంటారు. సరే సార్. చూశారు కదా వాళ్ళైతే ఫుడ్ ఎలా లాక్కున్నారో. మన చేతితో అయితే ఒక ప్యాకెట్ కూడా ఇవ్వకుండా చేశారు. ఇంకోటండి, అందరూ వీడియోలు అయితే బాగానే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ ఇవ్వటం అయితే మర్చిపోతున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల, వీడియోకి లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయితేనే మాకు ఉపయోగం ఉంటుంది, మీకు కూడా ఉపయోగం ఉంటుంది. మీకేమిటి ఉపయోగం అంటే, మేము పెట్టిన ప్రతి వీడియో 2 మినిట్స్ 3 మినిట్స్లో మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ వస్తాయి. దానివల్ల మీరు వీడియోలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మీకు నష్టం అయితే ఏమి ఉండదు, ఎంతో కొంత ఉపయోగం ఏముంటుంది లైక్ ఇవ్వటం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల. ఈరోజైతే ఈ వీడియో పెట్టాల్సింది కాదు, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వటానికి అంత వాయిస్ ఓవర్ అయితే రావట్లేదు. కొంచెం మాట్లాడంగానే దడొచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, మాట అంత బాగా వాయిస్ అయితే రావట్లేదు. నిన్న మొన్న పెట్టిన వీడియోలో అంటే రాత్రి ఒక వీడియో పెట్టాను, ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో కూడా వాయిస్ ఓవర్ అంత ఇవ్వలేక ఒక వీడియో అయితే అసలు ఇవ్వలేదు. ఒక వీడియో అయితే ఏదో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేశాను. వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అన్నదైతే తెలీదు. వాయిస్ ఓవర్ ఇస్తేనే ఎప్పుడైనా సరే కొంచెం అర్థమైద్ది, మనం మాట్లాడి అక్కడ జరిగిన అదంతా కూడా చెప్పడానికి. వీడియో అయితే అయిపోలేదు, నెక్స్ట్ వీడియో ఉంది. నెక్స్ట్ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాదు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియో మొత్తం చూస్తేనే అర్థమైద్ది మీకు. మీకు నచ్చిన దూరం వెళ్ళవచ్చు. తీసుకోమంటే తీసుకొని పెట్టించుకోవాలి.